హాయ్ అండి, ఈరోజు మనము ఒక వెరైటీ డిష్ చూస్తాం రండి. అదేమంటే మజ్జిగతో అన్నము ఎలా చేయాలో చూస్తాం రండి. తాలింపు చేయాలా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యం తీసుకునేసి టమాటాలు, ఎర్రగడ్డలు, క్యారెట్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము అంతా కట్ చేసి పెట్టుకున్నాం. కడిగి కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాండిల్లో స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో నూనె పెట్టి తాలింపు నూనె వేసి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కొద్దిగా ఇంగవ అంతా వేసి పసుపు కొద్దిగా వేసి ఉప్పు అన్నీ వేసేసి ఇవంతా బాగా వాడ్చాలన్నమాట. వాడ్చిన తర్వాత ఈ మజ్జిగని బాగా కలుపుకోవాలి. అదే 2-3 రోజులు మజ్జిగ అయితే కూడా టేస్టీగా ఉంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ మజ్జిగని కలుపుకొని దాంట్లో పోసేసి 1-3 నీళ్లు పోసేయాలన్నమాట. మనము ఉప్పుడు బియ్యంతో చేసినాం కాబట్టి 3 నీళ్లు పోస్తూ ఉన్నాము. పోసేసి బాగా తెల్లినాక నీళ్లు ఈ బియ్యం తీసి దాంట్లో వేసేసి కలిపేసి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసినాక కాసేపు అట్లా తీసి కలుపుతూ ఉంటే ఆ అన్నము రెడీ అయిపోతుంది. దానికి టమాటో ఊరగాయ లేకపోతే ఏదో ఒక ఊరగాయ పెట్టుకొని తినొచ్చు అన్నమాట. తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది, పుల్లగా కారంగా.